ప్రేమించు. గుర్తుపెట్టుకో, నీలో ప్రేమ ఉంటే నిన్ను అన్యాయం చేసేవాడిని కూడా నువ్వు ప్రేమిస్తావు. నీలో ప్రేమ ఉంటే నిన్ను దూషించిన వాడిని కూడా నువ్వు ప్రేమిస్తావు. నీలో ప్రేమ ఉంటే నిన్ను హింసించిన వాడిని కూడా నువ్వు ప్రేమిస్తావు. నీలో ప్రేమ ఉంటే ఎవరికి హాని చేయవు, ఎవరిని దూషించవు, ఎవరిని తూలనాడవు, ఎవరికి హాని చేయవు. చూడండి, యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు ముళ్ళకిరీటం ధరింపజేసుకున్నాడు. యేసుక్రీస్తు ఆయన ఉమ్మి వేయించబడ్డాడు. యేసుక్రీస్తు కొరడాతో కొట్టించబడ్డాడు. యేసుక్రీస్తు అవమానపడ్డాడు, కానీ ఎవరిని కొట్టలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరికి హాని చేయలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు. ప్రేమలో ఎవరికి హాని చెయ్యరు, ప్రేమలో హాని చెయ్యదు. ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎవరికి హాని చెయ్యదు, ఎవరిని దూషించదు, ఎవరిని నాశనాన్ని కోరదు. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను గురించి చెప్తూ వీటిలో మూడిలో ఏదండి గొప్పది? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏది గొప్పది? ప్రేమ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నిరీక్షణ ఉంటే అది నీకే లాభం. విశ్వాసం ఉంటే అది నీకే లాభము. ప్రేమ ఉంటే అందరికి క్షేమం కలుగుతుంది. విశ్వాసం ఉంటే అది నీకు లాభం, నిరీక్షణ ఉంటే అది నీకు లాభం. ప్రేమ ఉంటే అందరికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి నీవు క్రీస్తు సంపూర్ణత కలిగి ఉన్నావు, మనం క్రీస్తు సంపూర్ణత కలిగి ఉన్నాం. కాబట్టి మరి ఏం చేయాలంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. నేను దేవుణ్ణే ప్రేమిస్తాను, నేను జంతువులనే ప్రేమిస్తాను, నేను వస్తువులనే ప్రేమిస్తాను అని మనుషులను ద్వేషించి, మనుషులను కొడుతూ, మనుషులను తిడుతూ ఉంటే ప్రయోజనం లేదు. మనం దేవుని ప్రేమించాలి, మనుషుని ప్రేమించాలి, అలాగే ప్రకృతిలో ఉండేది కూడా మనము ప్రేమించాలి. దేని మీద ద్వేషం ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను నిన్ను ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, అందుకే చూడండి నా ప్రాణాన్ని త్యాగం చేశాను. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్తున్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణులై ఉన్నాం. అంటే యేసుక్రీస్తు పోలికలో ఉన్నాం. మనం యేసుక్రీస్తు వలె మనం జీవిస్తున్నామని చెప్తున్నాడు.